అంటే పోతురాజు వేషంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోవడం కానివ్వండి, ఏదైనా జరిగిందా, అలాంటి జరుగుతాయి ఇన్సిడెంట్స్? ఈ మధ్యకాలంలో చాలా మంది పోతురాజు వేషం వేసుకోరు. మీ పోతురాజులకు ఈ దేవుడు రావడం కానివ్వండి, శిఖం రాని ఏముండదా? అంటే మా బాబాయ్ అన్నాడు అనమాట 2-3 టైమ్స్. అంటే వేషం వేసినప్పుడు ఎందుకు అట్లా వేస్తాం అంటే మనుషులు అనేది పబ్లిక్ వెళ్ళిపోతుండే, కానీ ఆయన లేడని అందరికి అదొక బాధ అయిపోయింది ఇప్పుడు అంతే. అట్లా అందరము అనాథలకు అయిపోయింది ఇప్పుడు ఆయన లేక. అవును, ఇట్లా కొట్టుకుంటారు కదా కొరడాత, ఏమంటారు దాన్ని? హీరోగోళలు. ఇరగోలతో దెబ్బలు తాకం ఆ టైంలో మీకు? అంటే హీరోగోళలతో సామాన్యంగా అప్పట్లో ఎవరో కొట్టుకుంటుండే, కానీ ఇప్పుడు ఎవరు కొట్టారు. అంటే నార్మల్గా వీటిని తిప్పుకుంటా ఇట్లా ఇట్లా బెదిరించుకుంటూ వస్తుంటారు. అవి అప్పుడప్పుడు కొంచెం మనకు కూడా తాకుతుంటాయి అంతే. హీరోగోళతో కొట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి పోతురాజు అంటే ఒక్కొక్క ఇంటి వాళ్ళు సంప్రదిస్తారు, లేకుంటే వాడకట్టంతా తీసుకొస్తారు పోతురాజుని? అంటే అప్పట్లో ఎట్లా అంటే ఇప్పుడు కూడా ఊర్లలో ఉన్నాయి కొన్ని. అంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, ఒక టెంపుల్ కట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఊరు మొత్తం బోనాలు వెళ్తాయి. ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఎవరి ఇంట్లోకి నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు టెంపుల్కి, బోనం అప్పజెప్పి వచ్చేస్తారు. ఇప్పుడు ఊర్లలో ఎట్లా అంటే మొత్తం అన్ని బోనాలు అంటే ఒక ఊర్లో ఎంతమంది ఉర్రో, ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, గౌడ్స్లో ఎంతమంది ఉర్రో అన్ని బోనాలు వెళ్తాయి. 100 మంది అంటే 100 మంది బోనాలు. ఆ బోనాలు అన్ని ఎట్లా అంటే అన్ని ఒక్కటేసారి కలిసి వస్తాయి అనమాట. అన్ని కలిసి అంటే ఇప్పుడు ఇట్లా వస్తుంటే ఈ గల్లకించి ఆ గల్లకించి అన్ని బోనాలు ఒకటే దగ్గర అయిపోతాయి. అట్లా ఒక 100-200 బోనాలు వెళ్తాయి. దాని ముంగట పోతురాళ్ళతోటి తీసుకొని వస్తుంటారు. అట్లా అది ఆ ఊరోళ్ళు సంగమోళ్ళు అందరు కలిసి మనం పిలుచుకుంటారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు నా ఇంట్లో పలరమ్మని చేయాలంటే నేను ఒక పోతురాలను పిలుచుకోవాలి. అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది. ఊర్లో అయితే అట్లా అన్ని ఊర్లో అయితే ఇప్పుడు కూడా చేస్తున్నారు అట్లా అన్ని బోనాలు ఒకటేసారి కలుపుకొని చేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అన్న పలరమ్మండి తీస్తుండు, ఈ అన్న పలరమ్మండి తీస్తుండు, ఆ అన్న పలరమ్మండి తీస్తుండు. వాళ్ళు ఒక పోతురాలను పిలుచుకుంటారు, వీళ్ళు పోతురాలను పిలుచుకుంటారు, వాళ్ళు ఓవర్ దాకా సపరేట్. ఓకే, ఈ పల్లార బండి అంటే ఏంటిది, దాని ప్రత్యేకత ఏంటిది? పలరం బండి అంటే అమ్మకి ఊరేగింపు. ఊరేగింపు చేయడానికి అదొక రథం లెక్క. అమ్మకి రథం. ఆ రథంలో అమ్మవారిని కూర్చోబెట్టి ఆమెకి బియ్యం పోసి చేసుకొని పూజలు చేసుకొని అప్పుడు అక్కడ నుండి పోతురాలను ముంగట పెట్టుకొని ఆమెని సంతోషంగా తీసుకొని పోతారు. అంటే ఈ 7 మంది అక్క చెల్లెలకి ఒక తమ్ముడు పోతురాజు. ఆ పోతురాజు అంటే ఇప్పుడు దుష్ట శక్తులను కానీ ఏ శక్తులను కానీ అన్నిటినీ ఎలగొట్టుకుంటా, ఏ శక్తులు ఉన్నా ఎలగొట్టుకుంటా ముంగట నడిపించేది పోతురాజు ముంగటమ్మ. అంటే అక్కకి తమ్ముడు ముంగట, తమ్ముడను ముంగట నడుగురా, నేను వెనకాల నిమ్మల సంతోషంతో ఊరు చూస్తా, నేను ఆషాఢం అమ్మవారు వచ్చేది మొత్తం ఊరు చూసుకుంటా, అట్లా నేను ఊరు చూస్తా అని చెప్పేసి పోతురాజు ముంగట నడిపిస్తుంటే పోతురాజు ముంగట పోతుంటే అక్క వెనక నుండి రథంలో సంతోషంగా వస్తుంటుంది వాడ తిరుగుకుంటా. ఇలా మీకు ఎలాంటి పేమెంట్స్ ఏమైనా ఉంటాయా లేకుంటే ఏంటి దీనికి? అంటే పేమెంట్స్ ఉంటాయి. అంటే నార్మల్గా ఇప్పుడు వేరే వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇట్లా పలరమ్మని తీసేవాళ్ళు కానీ తొట్టెళ్ళు తీసేవాళ్ళు కానీ కొంచెం మాట్లాడుకుంటే మేము సొంత అమౌంట్ అని చెప్పి ఇంత మాట్లాడుకుంటాం, ఒక పోతురాజుకి ఇంత, నలుగురికి ఇంత అని చెప్పి మేము మాట్లాడుకుంటాం. ఇక కొంచెం లాంగ్ వెళ్తే ఇట్లా ట్రాన్స్పోర్ట్ అవన్నీ కలుపుకొని మాట్లాడుకొని ప్రోగ్రామ్ చేసుకొని అమౌంట్ తీసుకొని. కానీ కొంత పోతురాజు వాళ్ళకు చూస్తే కనుక ఈ దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ చూస్తే చాలా దీన స్థితిలో ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీటిని ఏమంటారు? మళ్ళీ దేవుణ్ణి ఎప్పుడు అడగలేదా? ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు పోతురాజు వేషాలు వేస్తుంటారు, కానీ ప్రాబ్లమ్స్ అది పోతురాజు వేషం వేసినంత వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి సమస్యలు ఉంటాయి, అనారోగ్యం పాలవుతుంటారు. ఇది ఎందుకు? ఇప్పుడు సాఫ్ట్వేర్ డ్యూటీ చేస్తాడు ఒక ఆయన, సాఫ్ట్వేర్ డ్యూటీ చేసినకైనా కానీ ఇంట్లో ఉండేది ఉంటూనే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. ఇంకోటి ఏంది, మేము పోతురాజు దాంట్లో వేసి కూడా చాలా బాధ, కొంచెం మంది చనిపోవడం అయింది పోతురాజు దాంట్లో. కొన్ని ఏదో తెలియక చేసుకుంటా కొంచెం చనిపోయారు, అట్లా ఎన్నో అయినాయి. ఇప్పట్లో లేవు, అప్పట్లో అయినాయి. అప్పట్లో చూస్తుండే వాళ్ళు చేస్తుండే ఇది చేస్తుండే అని చెప్పి, ఇప్పుడు ఏం లేవు అట్లాంటి. ఇంకోటి ఏంది, పోతురాజు ఆపేసాను. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక మనం పోతురాజు వేషం వేస్తుంటాం, అంటే దేవుడిని నమ్ముకొని చేస్తుంటాం. కానీ పోతురాజు వేషం వేసినప్పుడే మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత వేషం తీసేసి ఏదైతే మనకు బోనాల పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ స్థితే ఉంటుంది. చాలా మనకు ప్రాబ్లమ్స్, ఇల్లు కట్టుకోవడానికి కూడా రెంట్లోకి వెళ్ళదు, ఏదో అనారోగ్యం పాలు, ఇలా ఎందుకు? పోతురాజు మేము కూడా చాలా ఇబ్బంది పడతాం, మన ఇంట్లో ఫేస్ చేస్తుంటాం, మనీ చేస్తుంటాం, బయట కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు పోతురాజం వేసినప్పుడు.
వాళ్ళు చేసి ఇది చేసి ఒక్కొక్కసారి బాడీ సుస్థ అయిపోతుంటుంది. ఆ, అట్లాంటి ఎన్నో జరిగినాయి మాకు కూడా. ఇంకోటి మేము పోతురా చేసాం, ఎక్కడనో ఊర్లలో పోయి ఎక్కడనో వేస్తాం, చేసేటప్పుడు మాట్లాడింది వేరే విధానం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసుకునేది ఒక రకంగా ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత మాకు ఒక్కొక్క దగ్గర స్నానాలు కూడా చేయలేని పరిస్థితి, ఆ, వాటర్ కూడా లేదు, వాళ్ళు లేరు, వేషం వేయించిన వాళ్ళు ఉండరు, వాళ్ళు ఆడుకుంటూ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో ఆ మజాలో వాళ్ళకి తెలియదు. కొంచెంమంది అందరు లేరు, అట్లా కొంచెంమంది ఉన్నారు. అట్లా ఎన్నో ఫేస్ చేసుకుంటూ వచ్చినాం మేము. ఒక రైల్వే స్టేషన్లో కాడ వండుకున్నాం నైట్ టైంలో. ఉమ్, అట్లా పోతురేషం వేసి మాకు బస్సులు దొరకక, ట్రైన్లు దొరకక, రైల్వే స్టేషన్ల కాడ అక్కడ ఇక్కడ బస్ స్టాండ్లో ఇక మేము ఇప్పుడు వేషం వేసి మేము అలసిపోతాం. రాత్రి 2 అవుతుంది 3 అవుతుంది, సాయంత్రం స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. నైట్ ఏ టైం అవుతుంది తెలియదు, 2 అవుతుంది, 12 1 గంట అవుతుంది, 2 అవుతుంది 3 అవుతుంది, ఏ టైం అవుతుంది అనేది తెలియదు. ఆ టైంలో మాకు ఏం దొరకవు, మాకు తినడానికి కూడా ఆకలి అవుతుంటుంది. ఆ టైంలో వాళ్ళని అడిగినా కానీ ఈ టైంలో ఏముంటుంది అన్న, మా దగ్గర ఏం దొరకదన్న అంటారు. ఉమ్, ఇక మేము ఇట్నో ఇబ్బంది పడుకుంటా బాల్చిపోయి ఉంటాము. ఆ రైల్వే స్టేషన్ కాడ ఆడేయడం అనుకుంటుండే, పొద్దున్న లేచి బస్సులు ఎక్కేసి వచ్చేస్తుండే. ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇక అందరికీ ఉంటాయన్న, అవి తప్పది కాదు, ఎప్పటికైనా కానీ తప్పది. ఇంకోటి ఇప్పుడు మా సంఘం నుండి కూడా అదే కొట్లాడుతున్నారు. అంటే ఎవరికన్నా ఇప్పుడు మాకు ఏదన్నా సమస్యలు ఉన్నా ఏదైనా ఉన్నా కానీ మాకు ఏదైనా చిన్నగా హెల్ప్ చేయడానికే మనం ఉండాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. ఓకే. కానీ ఇప్పుడు పోతరాజు వేషానికి పిలిచిన వాళ్ళు కూడా తర్వాత వేషం అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరా? పట్టించుకోరు. అంటే కొంచెంమంది ఉన్నారన్న, అంటే మనల్ని ఫస్ట్ ఎట్లా పట్టించుకున్నారో లాస్ట్ పోయేదాకా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనని పంపిస్తారు, చేస్తారు. కొంతమంది ఎట్లుంటారు అంటే చేస్తారు, ఇక వాళ్ళు అక్కడ ఇక్కడ బిజీగా అయిపోతారు. వాళ్ళు డ్యాన్స్లు ఆడి అలసిపోయి అది చేసి ఇది చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలియదు. దాని తర్వాత మేము అక్కడ కూర్చోవాలా, పేమెంట్ల కోసం ఫోన్లు చేస్తుండాలా, మాకు కాళ్ళు నొప్పులు ఇవన్నీ, బ్లడ్ మొత్తం ఆగిపోతుంటుంది. అవన్నీ ఇవి కడతాం కదా గజ్జలు, ఇవన్నీ కట్టుకున్నందుకు మాకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అవన్నీ నొప్పులతోటి మేము స్నానాలు చేసుకొని కూర్చుంటాం. ఒక్కొక్క దగ్గర నీళ్ళు ఉండవు, స్నానాలు చేయము. స్నానాలు చేయకుండా కానీ వీటితో దుడుచుకొని కూడా అడ్జస్ట్ చేసుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అవి చాలా రేరు, ఎక్కువ కాదు. అట్లా ఎన్నో ఇబ్బందులు పడ్డాం, బయట పోయి వేషం వేసి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు పోతరాజు వేషం వేస్తే కొంచెం సుస్థ అవుతుందని, ఎందుకు? అంటే మనకి దిష్టి తాకడం కానీ, ఏదన్నా ఇట్నే 3 తోవల కాడ అది ఇది తిప్పి పడేస్తుంటారు కదా, అవి దాటినప్పుడు కానీ అట్లా కొంచెం సుస్థ అవుతుంటుంది. ఒక్కొక్క పోతురు, అందరికి కాదు, ఎవరో ఒక పోతురాలకు అవుతుంటారు అట్లా. ఓకే. అంటే పోతరాజు వేషంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోవడం కానివ్వండి, ఏదైనా జరిగిందా, అలాంటి జరుగుతాయి ఇన్సిడెంట్స్? పోతురాజు వేషంలో మాత్రం ఎవరు చనిపోలేరు. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది పోతురాజు చనిపోయారు. పోతురాజు వేషం వేసేటోళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు. అవి దాన్ని ఎట్లా ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఎక్కడికి పోయినాం అనుకో, అరే ఈ పని చేసుకొని వచ్చినాము, నువ్వు తెల్లారా నీకు ఏమైనా అయింది, ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ ఎట్లా అయిపోయారు కదా, నువ్వు నిన్న అడిగి పోయినావు, వద్దంటే పోయినావు, ఇది అయింది, ఇట్లా దానివల్లనే అయిపోయిందని చెప్పి దాని మీద ఈజీగా నోకేసాం. అట్లా ఏం లేదు. ఓకే. ఇప్పుడు పోతరాజు వేషం వేసే వాళ్ళు ఇది చేసుకుంటా జాబ్స్ కూడా చేసుకుంటుంటారా? జాబ్స్ చేస్తున్నారు. పోతరాజు వేషంలో సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా డ్యూటీలు చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు, మంచి జాబ్స్ ఉన్నాయి. కొంచెం మందికి ప్రైవేట్ జాబ్లు ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి. అట్లా మంచిగానే ఉన్నారు, అందరూ చేసుకుంటూ ఉన్నారు. కొంచెం మంది కొంచెం ప్రాబ్లమ్స్. ఓకే. మీరు పోతరాజు వేషం వేసినప్పుడు అమ్మవారు ఎప్పుడైనా కనిపించడం కానివ్వండి, ఏదన్నా కనిపించిందా మీ సర్వీస్లో ఇన్ని సంవత్సరాలు? మేము ఇక మొక్కేదే అమ్మవారిని మా మనసులో పెట్టుకొని మేమే ఉంటాం. అమ్మవారే మాకు ఎదురుగా పోయినా కానీ మాకు అమ్మవారే నడిపిస్తుంది. మమ్మల్ని ఏమైనా కానీ అమ్మవారే చూసుకుంటుంది, అంతే. అదొకటే. ఓకే. పోతరాజు వేషం వేసేటప్పుడు ఏ నియమాలు పాటిస్తారు మీరు? మేము వచ్చేసి ఇప్పుడు మహంకాళి టెంపుల్కి పోతరాజు వేషం వేసేటప్పుడు మార్నింగ్ టైంలో మేము ఫాస్టింగ్ తోటి పోయి పోతరాజు వేషం వేస్తాం. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఎట్లుంటాయంటే, మార్నింగ్ టైమ్స్ లేచే ప్రోగ్రామ్స్ మనం ఫాస్టింగ్ ఉండి చేస్తాం. ఇప్పుడు బయట ఎక్కడనో లాంగ్ వెళ్తాం, ఇప్పుడు వరంగల్ కానీ అక్కడ కాజీపేట అక్కడ సైడ్ వెళ్తాం, దూరం వెళ్ళినప్పుడు ఫాస్టింగ్ అనేది చేయం. నార్మల్గా పోతరాజు వేషం వేసుకుంటాము, అమ్మవారిని మొక్కుకుంటాము, చేసుకొని వచ్చేస్తాం. ఈ టెంపుల్కి మేము వెళ్తాం కదా, టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఫాస్టింగ్ తోటి పోతరాజు వేషం వేస్తాం. ఓకే. మీ పోతరాజులకు ఈ దేవుడు రావడం కానివ్వండి, శిఖం రావడం ఏముండదా? ఉంటుంది. అంటే కొంచెంమంది ఉన్నారు పోతరాజులు, దేవుడు వచ్చే పోతరాజులు కూడా ఉన్నారు, దేవుడు రాని పోతరాజులు కూడా ఉన్నారు. ఓకే. ఉన్నారు. మీరు దేవుడు వచ్చే పోతరాజా లేకుంటే దేవుడు రాని పోతరాజా? అంటే అది నాకైతే తెలియదు. అంటే మా బాబాయ్ అన్నాడు అనమాట నాకు 2-3 టైమ్స్. అంటే వేషం వేసినప్పుడు ఎందుకు అట్లా వేస్తాం అంటే, నాకేం గుర్తులేదు బాబాయ్, నేనేం చేసిన నాకు తెలియదు అని చెప్పి నేను అన్నాను.
అంటే మాకు ఇంతవరకు అయితే అనుకోని తెలియదు ఇంకా. మీకు పోతరా చేసినప్పుడు అంత తెలియదు. గుర్తుండదు. ఎందుకు అట్లా చేసినావు అంటే ఏం చేసినా నేను అని నేను అడుగుతాను. మీరు అంటే మీ కులదైవం లాగా మీరు ఇది ఫాలో అవుతుంటారు కదా, మీరేం నియమాలు పాటిస్తారు ఈ బోనాలు అప్పుడు? మా బాబాయ్ మాకు చేసేది ఒకటే, మేము పోతురా చేసే టైంలో మాకు ఎక్సర్సైజ్ కానీ ఎక్సర్సైజ్ అలాంటిది ఒక 1 month 2 months నుండి మాకు పాలు అట్టి పండ్లు అవే తినిపించుకుంటే ఎక్సర్సైజ్ చేపిస్తుండే ఎక్కువ. అంటే హెవీ ఫుడ్ ఏం తిననీయకపోతుండే, ఎందుకంటే హెవీ ఫుడ్ తింటే మళ్ళీ ఇట్లా పొట్టలు పెరగడం కానీ మళ్ళీ డ్యాన్స్ ఆడేటప్పుడు ఆడలేము, దమ్ము వస్తుంది అని చెప్పేసి ఎక్కువ పాలు అట్టి పండ్లు అవి తినిపించుకుంటా డిప్స్ కొట్టిస్తుండే. డిప్స్ కొట్టిస్తుండే, వార్మప్స్ చేపిస్తుండే. అంటే డ్యాన్స్ ఆడేటప్పుడు కానీ ఇప్పుడు నార్మల్ నువ్వు అటు తిప్పినప్పుడు ఇటు తిప్పినప్పుడు కానీ ఏ జాయింట్ కూడా నీకు పట్టుకోకుండా కొన్ని వార్మప్స్ అవి ఇవి చేయించుకుంటా మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు చెప్పిన పాలు ఇది చేసుకొని మేము వెళ్తుండే, ఫాస్టింగ్ తోటి చేసుకుంటుండే. అంటే 2 months బిఫోర్ ప్రాక్టీస్ 2 months బిఫోర్ నుండే మాకు బిల్డింగ్ మీద ప్రాక్టీస్ చేపిస్తుండే మొత్తం ఎట్లా ఆడాలి. ఆ డ్యాన్స్ కూడా ఆయననే చెప్తుండే మాకు. డ్యాన్స్ కూడా ఆయనే చెప్తుండే, అక్కడ ఇద్దరు ఉండండి ఇక్కడ ఇద్దరు ఉండండి, మీ ఇద్దరు ఎట్లా ఆడుతున్నారో వాళ్ళిద్దరు అట్లా ఫాలో అయ్యి దగ్గరికి రండి, అట్లా వెళ్ళిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి, మళ్ళీ ఇట్లా రౌండప్ అనగానే రౌండప్ అయిపోవాలి అందరు. ఒక మనిషి ఎవరు మా బాబాయ్ ఉండు, మా బాబాయ్ మధ్యలోకి వచ్చేసారు, ఆయన మధ్యలో ఆడితే మనం రౌండప్ చేసుకోవాలి. అట్లా మాకు ఇవన్నీ ప్రాక్టీస్ చేపిస్తుండే. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నా కానీ ఎంతో పెద్దవాళ్ళు ఉంటారు చిన్నోళ్ళు ఉంటారు, మనకి ఇంత పేరు ఉందని చెప్పేసి మనం ఎగరొద్దు, ఒక దగ్గర పోతాం. ఇవాళ రేపు ఎట్లా అయిపోయింది, అప్పుడు ఒక పోతురాజు వస్తుందంటే ఇట్లా ఇట్లా కాలు కింద కొట్టి గజ్జ కొట్టి ఈరోగోలో లేవాడితే ఆ పోతురాజు వెళ్ళిపోతుండే, మనుషులు అనేది పబ్లిక్ వెళ్ళిపోతుండే దూరం పోతురాజు వస్తున్నాడు. ఇవాళ ఎట్లా అయిపోయింది ఇప్పటి దినం, ఇప్పుడు మొత్తం అంతా ఈరోగోలతోటి మనం ఆడేటప్పుడు కానీ ఇంకో మనిషికి తాకినా కానీ వాడు కొట్టనీకి వచ్చేస్తుండు, మీదికి వచ్చేస్తుండు, అవి లొల్లీలు పంచట్లేకుండా. అట్లా మా బాబాయ్ మాకు అన్ని సంబంధించలే ఫస్ట్, ఇట్లా అవుతుంది బిడ్డ ఇట్లా అవుతుంది చెయ్యొద్దు, వాడు ఏమన్నా అన్నా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలా, మనం అమ్మవారి తమ్ముళ్ళము, మనం అట్నే వెళ్ళిపోవాలా, తర్వాత సంగతి తర్వాత ఏమైనా ఉంటే. కానీ మనం వేషం మీద కానీ ఎవరైనా మనం కొట్టినా కానీ వానికే పాపం, కానీ మనం మాత్రం వాని మీదకి వెళ్ళొద్దు, మనం లొల్లి చేయొద్దు అని చెప్పి ఇట్లా అన్నీ చెప్తుండే. చిన్నపిల్లలకు చెప్పినట్టు అందరినీ కూర్చోబెట్టి చెప్తుండే. ఒక టీచర్ పిల్లలకి ఎట్లా చెప్తుందో అట్లా చెప్తుండే. మళ్ళీ ఇప్పుడు ఎవరు నేర్పిస్తారు మీకు? ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా? అంటే ఇప్పుడు ఉన్నప్పుడు అంటే ఆయననే మొత్తం చూసుకుండు, ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎవరు లేరు. మా తాత ఉండే, మా బాబాయ్ మా తాత కప్ప చెప్పిండు, డాడీ చూసుకో సందీప్ని ఆడ వేస్తుండు ఇదని చెప్పి చేయించిండు. మా తాత నాకు సపోర్ట్ చేసిండు. మా తాత మా బాబాయ్కి ఎట్లా చేసిండో నాకు అట్లా చేసిండు. నాకు అట్లా చేసి నేను ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కానీ మా తాత నా వెంబడి ఉంటుండే. తర్వాత ఇప్పుడు మాకు ఎవరు ఉన్నారు ఎవరు లేరు. ఇక మమ్మీ డాడీ ఎట్లా చెప్తే అట్లా, మమ్మీ డాడీ గురువులు. ఫస్ట్ పోతరా చేసాం వేసినప్పుడు ఏం చేస్తారు? మేము ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినాం, ఫస్ట్ టైం పోతరేషం వేస్తున్నాము. ఫస్ట్ ఇప్పుడు మా బాబాయ్ గురువు, ఆయననే గురువు, ఆయననే బాబాయ్ అని ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన కాళ్ళు మొక్కి ఆయన దర్శనం తీసుకొని మా ఇంట్లో మమ్మీ డాడీ కాళ్ళు కూడా మొక్కేసి బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా కడప కాడ దేవుని కాడ అన్నిటి కాడ మొక్కుకొని వచ్చి పోతరేషం స్టార్ట్ చేస్తాం. మంచిగా స్నానం గిట్లం చేసుకొని అప్పుడు పెయింటింగ్ ఇట్లా స్టార్ట్ చేసుకొని ఇప్పుడు పసుపు ఇట్లా అవన్నీ రుద్దుకొని పోతురా అయిపోతాం. ఆ పసుపు రుద్దేటప్పుడు కూడా మా బాబాయ్ ఒక్కసారి చేయి పెట్టిన తర్వాత చేయి పెట్టి ఆయన మొక్కి ఇట్లా రుద్దిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకొని అప్పుడు మేము చేస్తున్నాం. ఓకే. మళ్ళీ ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది, మళ్ళీ తెలంగాణలో మొత్తం మన సికింద్రాబాద్ అంతా ఇప్పుడు అందరు రెడీ అయిపోయారు. మళ్ళీ మీ వాళ్ళు అందరు రెడీగానే ఉన్నారు, కానీ ఆయన లేడని అందరికి అదొక బాధ అయిపోయింది ఇప్పుడు అంతే. అంటే ఆయన ఉంటే ఇప్పుడు ఈ టైం వరకు అందరు ప్రాక్టీస్ అనేది ఉంటుండే, వాళ్ళకి నేర్పిస్తుండే, మంచి చెడు చెప్తుండే. ఇప్పుడు మంచి చెడు చెప్పేటోళ్ళు లేరు పోతురాజు. అట్లా అందరము అనాథలకు అయిపోయింది ఇప్పుడు ఆయన లేక. కానీ ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు, తెలియదు, లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. అట్లా మాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను అదే ఆలోచించుకుంటూనే వస్తాను. మీరు అప్పుడు వచ్చినప్పుడు అందరు కలిసి వచ్చినప్పుడు అందరం కలిసి వచ్చినాము, ఇయర్ ఆయన లేడు మాతోటి అని చెప్పేసి. చాలా బాధాకర విషయం ఇది. ఫేమస్ పర్సన్, మంచి మనిషి, అందరు అంత పేరు సంపాదించింది ఆయన పోతురాజంలో కానీ, మొగల్ రేకుల్లో కానీ, చక్రవాకం సీరియల్లో కానీ, ఆట సినిమాల ఇవన్నీ షూటింగ్లో దాంట్లో దీంట్లో చాలా పేరు సంపాదించింది, చాలా పేరు సంపాదించింది. కానీ ఎంత పేరు సంపాదించిందో ఆ దేవుడు అంత జల్ది తీసుకుంటాడు. ఓకే, బాధపడకండి. ఇప్పుడు నువ్వే ఉన్నావు, దినేష్ అన్న తర్వాత మీరే ఉన్నారు కాబట్టి ఇక మీరే దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరే వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీకు సపోర్ట్ మీకు మీరేనా? మీరు అందరు ఎంత టీం మెంబర్స్ మీరు? ఇప్పుడు మా బాబాయ్ తోటి వేసేది నర్సింగ్, భాస్కర్ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మధ్యలో నేను కూడా అంటే మా బాబాయ్ ఏమన్నా అంటే నువ్వు కూడా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, నువ్వు కూడా ఒక
ఆ, ఒక 5-6 మందిని నువ్వు కూడా గ్యాదర్ చేసుకొని నీ దగ్గర కూడా పెట్టుకో, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే నేను చెప్తాను నీకు పంపించడానికి అని చెప్పేసి చెప్తుండే. అట్లా నేను కూడా ఒక 10-15 మెంబర్స్ దాకా నేను కూడా చేసుకున్నాను. ఇప్పుడు అక్కడక్కడ ప్రోగ్రామ్లు వస్తే అక్కడక్కడ 2-4 అక్కడిక్కడ నేను పంపిస్తున్నాను. ఇక ఈసారి మనం కూడా వేయొద్దు కాబట్టి, బాబాయ్ చనిపోయింది వేయొద్దు కాబట్టి ఇక వాళ్ళతో వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడు మీరు 1 year వరకు నేను 1 year వరకు వేసుకోవద్దు. సరే, ఓకే. ఇక ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తారు ఎవరో వాళ్ళని, ఎవరనేది. ఓకే ఓకే. కానీ అంత పేరు ఎవరికి వస్తుంది, అంత పేరు ఎవరు సాధిస్తారు? ఆ పేరు నా ప్రాణం పోయే వరకైనా సరే, కానీ ఆయన పేరు మాత్రం నేను తెస్తా అనుకుంటున్నాను. మీరు ఆ దేవుడు నాకు సహకరిస్తే నేను చేస్తా. ఓకే. ఆ కళ్ళు చూస్తే దినేష్ అన్నని చూసినట్టే ఉన్నాయి. నేను ఏషం వేసినా కానీ ఒక దగ్గర నాకు మియాపూర్లో ప్రోగ్రామ్ ఒకటి, ఓకే, ఆయన విగ్గు పెట్టుకొని నేను ఏషం వేసిన దినేష్ అని అందరు నా దగ్గరకు వచ్చింది. ఆయనకు అప్పుడు కాల్ శిశం పెంక గుచ్చుకుంది కాళ్ళ. ఓకే. మన ఏదో దగ్గర పోతరేషం వేస్తే వాటర్లో మొత్తం నడుచుకుంటూ వెళ్తుండు, వాటర్ ఫుల్ వాటర్ ఉంది, అది శిశం పెంక దిగి. అప్పుడు ఆయన వేయలేడు, ఆయన ప్రోగ్రామ్ ఒప్పుకుండు. ఆయనకి ఏం చేయాలో అర్థమవుతుంది. నాకు ఫోన్ చేసిండు, నాతో అయితలేదురా పోయి చేసుకోరు, ఏదో ఒకటి చేసుకోరు, ఏదో సంధాంచూరు అని. నన్ను వెళ్ళాం, తయారైనాము. మా బాబాయ్ విగ్గు నేను పెట్టేసుకున్నా. అప్పుడు నేను పనులు కూడా చేయించుకున్నా, ఆ పనులు పెట్టేసుకున్నా. చాలా మంది వచ్చేసి దినేష్ అన్న నమస్తే, దినేష్ అన్న నమస్తే, దినేష్ అన్న నమస్తే అని వచ్చి ఫోటోలు దిగుతారు నాతో. నాకు ఆ ఫీల్ మస్తు అనిపించింది. అది ఇప్పటికి కూడా ఒక గుర్తింపు. అంటే ఆయన ఫేస్ కళ అనేది కొంచెం నా మీద ఉంది, అవును, ఇప్పటికీ నా మీద ఉంది. ఆ కళ అనేది నేను నెరవేర్చాలి ఎప్పుడైనా. ఆయన పేరు ఎట్లా సంపాదించిండో, ఆయన ఎట్లా చేసిండో అట్లా నేను కూడా ఇప్పుడు నాతోటి ఉన్న పోతలకు నేర్పించుకుంటా కానీ, ప్రాక్టీస్ చేపించడం కానీ, అట్లా నేను కూడా అంత దాకా వెళ్ళాలని ఆ దేవుని కోరుకుంటున్నా. ఆ దేవుడు సాధారిస్తే కంపల్సరీ వెళ్తాం, మంచి లక్ష్యంతో వెళ్తాం. ఆయన పేరు నిలబెడతా. అదొక్క పట్టుదలతోటే ఉన్నా ఇప్పుడు కూడా. ఆయన పేరు పొడొద్దు, పడిపోవద్దు కింద, ఇంకొకటి రావద్దు, ఆయన పేరు నేనే నిలబెట్టాలా అని చెప్పి చూస్తున్నా. దేవుని దయ వల్ల అవుతుంది, చేస్తా. మీ స్ట్రీట్లో పైల్వాన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? అంటే సంఘంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్. ఇప్పుడు ఆర్కేపురం రాకేష్ అన్న కానీ, చందు పైల్వాన్ అన్న కానీ, మన గబ్బర్ సింగ్ సాయి అన్న కానీ, ఈ బిఎస్డి సాయి, వీళ్ళందరూ కూడా మా బిఎస్డి సాయి వీళ్ళంతా, మా సాయి కిరణ్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్. వీళ్ళు కూడా అందరూ ఫుల్ సపోర్ట్. నువ్వు ఉండు, నువ్వు వెయ్యి షోమని, వీళ్ళందరూ నువ్వు ఉండు, నువ్వు వెయ్యి, మనం నిలబడతాం, నువ్వేం వెనకకు పోకు, నువ్వు ఓడిపోకు, మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఫుల్ సపోర్ట్ ఇస్తారు వాళ్ళు కూడా. మేము ఏడికంటే ఆడికి కొట్లాడదాం, దేనికోసమైనా సరే కొట్లాడనికే రెడీ. కానీ ఆయన పేరు మాత్రం పడిపోవద్దు, నువ్వు నిలబెట్టు అని చెప్పి నాకు చాలా మంది చావు రోజు నుండే నాకు అందరు వచ్చి చెప్తురు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు, ఆ పేరు నువ్వు సంపాదించాలా, ఆయన లాగా నువ్వు చేయాలా, ఆయన లాగా నువ్వు కావాలా అని చెప్పిండు. అందరు కూడా ఫుల్ సపోర్ట్ నాకు ఇప్పుడు కూడా. ఓకే, ఆ సపోర్ట్ తోనే ముందుకు వెళ్ళాలి. సపోర్ట్ తోటి ఏదైనా సపోర్ట్ ఉంటేనే కదా ముందుకు వెళ్ళొచ్చు. అవును, మంచి లక్ష్యం, మంచి మనసుతో వెళ్తే ఏదైనా సాధించవచ్చు. అండ్ మీ దినేష్ అన్న బాబాయ్ పేరు అయితే నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.